సుమనసవందితసుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవపుసూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. వయసు అయితే ఇంకా సెట్ కాలేదండి, అందుకే అలా వస్తుంది. అందుకే ఇంకా నేను ఆపేసాను అనమాట. మళ్ళీ మీరు భయపడతారని చెప్పేసి. మీరు భయపడ్డం ఏంటండి, నాకే భయం వేస్తుంది ఏంటంటే, అందుకే ఆపేసాను. ఇదిగోండి, ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటాను కదా. ముందుగా ఉదయం లేవగానే ఇలాగ వాకిలి ఊడ్చేసుకొని కళ్ళాపి చల్లుకొని ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. ఎలా ఉన్నాయండి ముగ్గులు? బాగున్నాయా? బాగుంటే తప్పకుండా లైక్ చేసేయండి, కామెంట్లో కూడా తెలియజేయండి నాకు. హాయ్ అండి, హలో, నమస్కారం, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. చూసారా ముగ్గులు ఎలా ఉన్నాయో? చిన్న చిన్న ముగ్గులే వేసానులేండి, ఎందుకంటే ముగ్గు వేసిన రోజు ఖచ్చితంగా వర్షం అయితే వచ్చేస్తుంది, వెంటనే పోతున్నాయి అనమాట. అందుకని చిన్న చిన్న ముగ్గులే వేసుకున్నాను. ఈ ముగ్గు అయితే కలశాలు శంఖాల ముగ్గు అండి, కాకపోతే కొంచెం ఉల్టా ఫుల్టా అయ్యిందని చెప్పాలి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ముగ్గుల గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. 15 చుక్కల మీద పెట్టాల్సింది నేను 15 అనుకుని 13 చుక్కల మీద స్టార్ట్ చేశానండి. అందుకే కలశాలు కాస్త గుమ్మడికాయలాగా కనిపిస్తున్నాయి, అవునా కదా? కామెంట్ చేయండి. తర్వాత ఏముందండి, పూజ చేసుకుంటున్నాను. ముందుగా దీపాన్ని వెలిగించుకుంటాం కదండి, దీపాన్ని వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాను. అదిగోండి, అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. దీపారాధనకి కుందులు ఒత్తులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నైవేద్యంగా 2 అరటిపళ్ళు అయితే సమర్పించాను. అదిగోండి, ముందుగా దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత పూజ మొదలు పెట్టుకుంటాను అన్నమాట అండి. మన హిందూ సంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు జ్యోతిని వెలిగించడం మన ఆనవాయితీ కదండి. జ్యోతి వెలిగించిన తర్వాతే మిగతా ఏ కార్యక్రమాన్ని చేస్తారు. అదే విన్నానండి ఎప్పుడో నేను ఇంకా అదే పాటిస్తానన్నమాట. ముందు ఏమన్నా శుభ్రం చేసుకునేవి, అలంకరించుకునేవి, ఫోటోలకి అయితే అలంకరించేస్తానులేండి, కానీ దీపం వెలిగించాకే పూజ మొదలు పెడతాను. ముందు దీపాన్ని వెలిగించేసుకుని ఆ దీపం కుందులకి గంధము, కుంకుమ, అక్షతలు, పువ్వులతో పూజించుకుని దీపస్తోత్రాన్ని చదువుకొని దీపానికి నమస్కరించుకొని జ్యోతిస్వరూపుడైన భగవంతుడికి, మనకి దీపానికి నమస్కారం చేసుకోవడం అంటే మన దేవుడు జ్యోతిస్వరూపుడండి. ముందు జ్యోతికి నమస్కరిస్తే మన భగవంతుడికి నమస్కరించినట్టే. అందుకే జ్యోతిస్వరూపుడైన దీపలక్ష్మి అయిన అమ్మవారికి ముందు దీపానికి గంధ పుష్పాక్షతలతో పూజ చేసుకుని అప్పుడు నమస్కరించుకుంటానన్నమాట అండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే అని దీపానికి నమస్కరించుకొని ఇప్పుడు గణపయ్యకు పూజ చేసుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విఘ్నేశ్వరుడికి మంత్రాన్ని అయితే చదువుకొని ముందు వినాయక స్వామికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అంటే గంధాన్ని పుష్పం గంధంలో ముంచి అదే పూజ చేస్తానన్నమాట అండి. అలాగా పంచోపచారాలు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వు 5టితో పంచోపచార పూజ అనమాట. తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను చూడండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా మహాలక్ష్మి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయే నమః. ఏ మంత్రాలు రాకపోతే మీరు ఈ రెండిటిని కూడా పట్టించుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అనమాట అండి. అదిగోండి, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధంలో ముంచిన పుష్పంతో అమ్మవారికి కూడా పూజ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను అనమాట. ఏమి ఉండదండి ఆ నమస్కారం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇదొక్క పదమే ఇంకా నాకు బాగా నలిగింది. కోరికలు కోరడం అలాంటివి ఏమి ఉండదండి. నేను అనుకుంటా ఉంటాను ఎవరికి ఏది ఇవ్వాలో అమ్మకి బాగా తెలుసు అని చెప్పేసి దాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. మనం ఊరికే మొక్కినా ఇచ్చేస్తారేంటండి, మన వంతులో ఉన్నాయన్నీ మనం అనుభవించాలా అనే దృష్టి అనమాట నాది. ఇప్పుడైతే కర్పూర నీరాజనాన్ని సమర్పించుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి
అని చెప్పేసి కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించేసుకుంటున్నాను అన్నమాట. ముందు వినాయక స్వామికి అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఆ పైన ఉన్న అన్నింటికి కూడా, అంటే లలిత అమ్మవారు ఉన్నారు కదండి పైన, లలిత అమ్మవారికి అందరికీ కర్పూర నీరాజనాన్ని అయితే చూపించేసి, ఆ తర్వాత కర్పూరానంతరం ఆచమనీయం సమర్పయామి అని ఒక నీళ్ళ చుక్కనైతే ఆచమనీయాన్ని కూడా సమర్పించేసుకుని ఇప్పుడు హారతిని కళ్ళకద్దుకుంటున్నాను. ఇక మీ వంతు మీరు కూడా హారతి తీసుకుని అందరూ సుఖ సంతోషాలతో అందరి లైఫ్లో కూడా మంచిగా సక్సెస్ సాధించాలని అమ్మనైతే మనస్ఫూర్తిగా వేడుకోండి. తప్పకుండా ఏదో ఒక రోజు మీరు చెప్పగా అమ్మ ఏదో ఒక రోజు తప్పకుండా వింటుందండి. తప్పకుండా రోజు ఒక దీపాన్ని పెట్టుకుని అమ్మనైతే, అమ్మ పిల్లలు అడిగింది ఇవ్వకుండా ఉంటుందండి. వెంటనే ఇవ్వకపోవచ్చు, వీడికి ఇస్తే కరెక్టా కాదా అని ఆలోచించవచ్చు, కానీ ఇవ్వడం మాత్రం పక్కా తప్పకుండా ఏదో ఒక రోజు ఇచ్చేస్తారు మనం అడిగింది. నెక్స్ట్ ఇంకేముందండి, బ్రేక్ఫాస్ట్ బాబ్జీ గారి కోసం అయితే ఇదిగోండి ఇడ్లీ పిండితో ఊతప్పంలాగా వేసాను అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు అండ్ జీలకర్ర వేసి చక్కగా ఊతప్పాన్ని అయితే వేసేసాను. అంటే మాకు వేరే ఉందిలేండి టిఫిను, ఏం లేదండి, మీకు తెలుసు కదా నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. రాత్రి పిల్లలిద్దరూ భోంచేయలేదు, రైస్ అంతా ఉండిపోయింది. దాన్ని నేను పులిహోరలాగా తయారు చేసేసాను అనమాట. ఏంటి రాత్రి తింటారా, ఈరోజు శుక్రవారం చేశారు కదా మీరు కొంతమందికి డౌట్ రావచ్చండి. నాకు అలాంటి పట్టింపులు ఏమి ఉండదండి. మనం చేయాల్సింది ఏంటంటే, నాకు కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఆలోచనలు ఉంటాయండి. ఏంటంటే మనం ఎవరికి కీడు చేయకూడదు, ఎవరిని తెలుసు కానీ తెలియక కానీ బాధ పెట్టకూడదు, ఎవరిని మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వాటిని నేను బాగా విశ్వసిస్తానండి. అంతే తప్ప అది తినొచ్చు ఇది తినకూడదు అంటే ఇవన్నీ ఎలాగ తినవండుకోండి వారాల నాడు. ఇలాంటి ఫుడ్ వేస్ట్ చేసి పారేసేదానికన్నా దాన్ని ఏదోలాగా వినియోగించుకోవడంలోనే మంచి ఉందని నేను నమ్ముతాను. అందుకనే నేనైతే ఎలాగో ఇంకో మాట కూడా నేను విన్నానండి, పసుపు పెట్టి తిరగమాత వేసిన దానికి తప్పు లేదు, తినొచ్చని. అది కూడా నాకు తెలుసులేండి, తెలియకుండా ఏమీ చేయట్లేదు. తిరగమాత వేస్తాం కదండి పులిహోర అంటే, ఎలాగో తాలింపు వేస్తాం కాబట్టి పర్వాలేదు పసుపు పెడతాం కాబట్టి అనేసి నా విధానం అన్నమాట అండి. ఇవన్నీ కూరగాయలు తీసుకొచ్చారు బాబ్జీ గారు, ములక్కాడలు, నాటు ములక్కాడలు అన్నమాట అండి. కూరగాయలు చాలా అంటే చాలా ధరలు ఉన్నాయంటండి. అదిగోండి ఇంకేమన్నా టిఫిన్ పెట్టేస్తున్నాను. 0 ట్యాబ్లెట్నండి, ఒకటి నీకు ఒకటి నాకు అని చెప్పేసేసి 0 ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ ఒకటి, నైట్ భోజనానికి ముందు ఒకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒకటి 0 ట్యాబ్లెట్ అయితే వేసేసుకుని అదిగోండి తింటున్నాం అనమాట. ఆ ఉతప్పంతో పాటు పులిహోర కూడా నంచుకోండి, బాగుంటుంది కాంబినేషన్, కొత్త కాంబినేషన్ ఇదని చెప్పేసి ఆయనకి కూడా కొంచెం వేసానమాట. తర్వాత ఇప్పుడు మధ్యలో అట్టుముక్క కూడా వేసారులేండి నాకు, అది కూడా మీరు చూద్దరు కానీ కంగారు పడకండి. ఇంకా అలా టీవీ చూస్తూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తినేది ఒక 10 నిమిషాలైనా కరెక్ట్గా ఇద్దరు కలిసి కూర్చొని అలా తినడం, కలిసి ఏదైనా ఉంటే విశేషాలు మాట్లాడుకోవడం మాకు అలవాటు అన్నమాట అండి. మీకు చాలా వీడియోస్లో నేను చెప్పే ఉన్నాను, నేను సింగిల్గా అయితే అస్సలు తినలేనండి బాబు, అదేంటో కానీ అలా అలవాటు అయిపోయింది. ఇంకా కలిసి తినేస్తాము, కలిసి కాఫీ తాగేస్తాం. ఆ తర్వాత ఆయన పనికి ఆయన వెళ్తారు, తర్వాత నా ఇంట్లో పనులు నేను చూసుకుంటానన్నమాట. ఇంక ఇది ఎప్పటి నుంచో అలాగే అలవాటైపోయింది భగవంతుడి దయ వల్ల. నిజం చెప్పాలంటే ఆస్తులు సంపాదించలేదు కానండి, ఈ ఆత్మ సంతృప్తిని మాత్రం ఇద్దరం బాగానే సంపాదించుకున్నామని చెప్పచ్చు. దీంట్లోనే ఎంతో సంతృప్తి ఉందని నేనైతే అనుకుంటాను. మీరేమంటారు? మీకేమనిపిస్తుందో అదైతే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఈ వయసులో కావాల్సిందే ఉందండి. పిల్లలు చిన్నపిల్లలప్పుడైతే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, గొడవలు పడతాం, ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. అది కూడా ఎందుకు వస్తుందంటే, మీకు కొత్తగా పెళ్ళి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. సేమ్ అవును అమ్మ మా లైఫ్లో కూడా ఎలా జరిగిందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు పిల్లలతో తల్లికి కొన్ని ఎక్కువ బాధ్యతలు ఉంటాయండి. వాళ్ళతో చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట. వాళ్ళ పేచీలు, అల్లర్లు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి టైంలో ఈ జెంట్స్ ఏంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తాయండి. ఎందుకంటే ఈ పిల్లలతో వాళ్ళకి బాగాలేదని వాళ్ళు అల్లరి చేస్తున్నారని ఒక స్ట్రెస్సు, తర్వాత నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఈ పిల్లలతో పట్టించుకోకుండా చూడు ఎలా బయటకు వెళ్ళిపోతున్నాడు అని రెండు స్ట్రెస్సులు ఏకమయ్యి గొడవలు అయితే ఆ టైంలో వస్తాయండి. ఎవరికైనా వస్తాయి, మాకు వచ్చేవి గొడవలు రాలేదని అయితే చెప్పను.
గొడవలు రావడం, ఒక పూట 2 పూటలు ఒక్కోసారి తినకుండా ఉన్న సందర్భాలు కూడా ఉండేవండి అప్పట్లో అయితే. ఇప్పుడైతే ఇంకా అవేమీ లేవండి భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటాం. కానీ హాఫ్ అన్ అవర్ కూడా అసలు మాట్లాడకుండా కానీ ఇంకెలాగైనా కానీ మేము ఉండలేమండి. మళ్ళీ మామూలే వెంటనే మాట్లాడేసుకుంటాం. ఏదైనా అనుభవం ద్వారానే రావాలండి. ఫస్ట్ నుంచి అయితే ఎవరికీ రాదు. ఇలాంటివన్నీ కూడా మన అనుభవంలోనే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్ని గొడవలు పడినా కూడా ఎవరో చెప్పినట్టు చూడు, విడిపోవాలన్న ఆలోచన లేదు, విడిపోతామేమో అన్న భయం లేదు. అప్పుడు అలాంటప్పుడు ఎన్ని గొడవలు పడినా మాకేమీ భయం ఉండదు అనేసి ఎవరో ఎక్కడో విన్నాను నేను. అలాగా మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేది నాటుకుపోయిన తర్వాత ఎన్ని గొడవలు వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదండి. మళ్ళీ వెంటనే కలిసిపోతాం. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. గొడవలు వచ్చినాయి అదే ఫీలింగ్లో మేము ఉండిపోయాము అంటే మీకు 100% ప్రేమ లేదనే దాని అర్థం. అందుకనే ఆ గొడవలు వచ్చి ఆ గొడవలు ఆరకుండా అలాగే ఉండిపోతాయండి. లేదంటే ప్రేమ అనేది ఉంటే ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని తప్పులు చేసినా కూడా కప్పిపుచ్చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవే చెప్తున్నాను మీకు. ఇంకా వేరే ఏమి కాదండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా లేదా? కరెక్ట్ అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాగా నైటు రైస్ మిగిలిపోతే పులిహోర చేసుకుంటారా, చేసుకోరా? అది కూడా చెప్పండి. ఫుడ్ వేస్ట్ చేయకండి అమ్మా. ఎందుకంటే ఆ ఫుడ్ వాల్యూ మనకు తెలియదు. కానీ ఫుడ్ లేకుండా ఆకలితో అలమటించి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలన్న ఆలోచనే ఎవరికీ రాదు. మనం అన్నీ ఉండి ఇంట్లో ఉండి హాయిగా ఉండి అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటామమ్మా. ఇది కూడా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎప్పుడు కూడా మనకి అది లేదు అని మనకి నిరాశ నిస్పృహ ఆవరించినప్పుడు అలాంటి వాళ్ళని గుర్తు చేసుకోండి. అప్పుడు మనం చాలా అంటే చాలా బెటర్ అని ఫీలింగ్ వస్తుందన్నమాట. మన మూడంతా కూడా మారిపోతుంది. మన గురించి మనమేంటో మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ టైప్లో ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే అసలు బాధలు కష్టాలు అనేవి కూడా ఉండవండి. వచ్చినా కూడా అవి ఎంతసేపు నిలవన్నమాట. మొత్తానికైతే అలా వార్తలు చూసుకుంటా వార్తల గురించి కూడా చెప్పుకుంటా అలా అయితే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట అండి. ఏముంది ఈరోజు శాసనసభలో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు కదా, బుచ్చే చౌదరి గారు స్పీకరు. అవే చూస్తున్నామండి. చూస్తా వాటి గురించే మాట్లాడుకుంటున్నాము. మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ టిఫిన్లు అయితే చేసేస్తున్నాం మేమిద్దరూనే. వీడియోలో ఏమీ లేదనుకుంటున్నారా? ఆ వీడియోలో ఏం లేకపోయినా నా మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది కదండి. దాని గురించి అయినా వినండి. విని నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకేం మాట్లాడాలబ్బా, నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. చాలా అనుకుంటానండి పిల్లల కోసం చాలా చెప్పాలి అని చెప్పేసి. కానీ ఒక్కోసారి ఇలా సరిగ్గా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మర్చిపోతూ ఉంటాను ఒక్కోసారి. నిజమండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ లైవ్లో కూడా చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తెలుసు నాకు ప్రతి మనిషి లైఫ్లోనూ కష్టాలు ఉంటాయని. కానీ మనకి కనిపించవు. వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళకేంటి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటాం. దూరం కొండలు చూడండి, దూరంగా ఉన్న కొండ చూస్తే ఎంత నున్నగా కనిపిస్తుందో, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంటాయి, రాళ్ళు రప్పలు తుప్పలు తప్ప. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు అనేవి ఉంటాయండి. కష్టాలు లేని మనిషి ఎవ్వరూ ఉండరు. కష్టానికి ఎప్పుడు బెదిరిపోకూడదండి, ధైర్యంగా ఉండాలి. చూడండి మా బస్సు ఏదో డైలాగ్ చెప్తున్నారు. ఇది యాక్టింగేనండి. నేను ఉన్నానుగా గాలికి. ఇది యాక్టింగ్ విన్నారా? టీవీ కూడా వినిపిస్తుంది కదా. కాఫీ చాలా బాగుంది, సూపర్ అని చెప్తున్నారు. అంటే నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసేసి అది యాక్టింగ్లా కనబడుతుంది బాబు, అది నిజంలా కనిపించట్లేదని నేను. కాదు యాక్టింగ్ కాదు, బాగానే ఉందని గట్టిగా చెప్తున్నారు. విన్నారా? అదే అన్నమాట అండి. ఇంక తర్వాత బయట ఏదో జరిగిందంట, ఎక్కడో ఏదో చెప్తున్నారనమాట. చెప్పాను కదా, మేము బాగా అన్ని విషయాలు మాట్లాడుకునే టైం ఇదేనండి. మార్నింగ్ కాఫీ అప్పుడు కూడా మాట్లాడుకుంటాం కానండి, ఆ టైంలో నేను వాకిలి ఊడ్చుకోవడం అది ఇది ఏదో పని ఉంటుంది కదా, ఆ పనిలో పడిపోతూ ఉంటాను. ఒక్కోసారి అయితే కూర్చొని చెప్పుకుంటాం లేండి కబుర్లు.
ఇదన్నమాట అండి. మధ్యాహ్నం అంటే లంచ్ టైంలో అంటే అప్పుడు కూడా అంతే ఇంకా టీవీ పెట్టేస్తారు కదండీ! టీవీ పెట్టేస్తే ఏ సినిమానో ఏదో చూస్తాము మధ్యాహ్నం అయితే. చూస్తూ ఈయనకి ఇంక టీవీ లేకపోతే అసలు తినాలనిపించదండి. ఈయనకి బాగా ఎడిక్ట్ అనమాట ఇంకా. టీవీ స్విచ్ ఆన్ చేసిన తర్వాతే ఫుడ్ కోసం కూర్చుంటారు. అందుచేత ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడుకునేవి బయట విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు అయితే అస్సలు చెప్పుకోమండి. అసలు మాకు అలవాటే లేదు. ఎందుకండి వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మాట్లాడుకోవాలంటే మన ఇంట్లో సమస్యలే మనకి బోలెడన్ని ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి అవి. మన సమస్యలేవో మనం పరిష్కరించుకుంటే చాలు. వాళ్ళ గొడవ, వీళ్ళ గొడవ ఎందుకండి. ఇంకా లేదంటే ఎవరికైనా మీకు వీలైతే చేతి సాయమో, మాట సాయమో చెయ్యాలి తప్ప వాళ్ళ మీద, వీళ్ళ మీద అవాకులు, చవాకులు మాట్లాడుకోవడం అనేది అస్సలు ఉండదండి మా దగ్గర. అసలు అలా ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడుకోమండి. ఏదైనా ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి అయితే చర్చించుకుంటాం. చెప్పాను కదండీ! ఏదో వీలైనంత సహాయం ఏమన్నా చేయగలిగితే చేయండి అని చెప్తాను నేను. ఆయనకి కూడా అదే చెప్తాను. కష్టాల్లో ఉన్న వాళ్ళని నిందించడం, వాళ్ళ మీద ఇంకో మాట వేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అలా వేసేవాళ్ళని చూసిన చాలా కోపం వస్తుంది నాకు. ఇకపోతే ఇవాళకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం. ఇంతకీ మీరందరూ కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా లేదా? అది కూడా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ ఏమైనా చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండిమా. మొత్తానికైతే కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేస్తామన్నమాట. ఏదో చేతులు ఒప్పుకుంటూ మరీ చెప్పేస్తున్నారు మా బాబ్జీ గారు. అయ్యిందండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లకైతే పప్పుచారు పెడతాను అనుకుంటున్నాను. బాయ్ అండి.